ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ బెంగాల్ వారియర్స్ వర్స్ పాట్నా పైలట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈరోజు పాట్నా పైలట్స్ రైడర్లు, డిఫెండర్లు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేశారు. ముఖ్యంగా రైడింగ్ డిపార్ట్మెంట్ చూస్తే దేవాంగ్ అలాగే అయాన్ ఇద్దరు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అలాగే డిఫెండర్ నుంచి దీపక్ మొదటి ఐ5 నమోదు చేశాడు. ఇంకా బెంగాల్ టీం నుంచి ఏదైనా మనం చెప్పుకోవాలంటే ఓన్లీ నితిన్ యొక్క పర్ఫార్మెన్స్. అతను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు, మిగతా వాళ్ళు ఎవరు సహకరించలేదు. ముఖ్యంగా మణీందర్ అయితే డిజాస్టర్ అయ్యిండు. టోటల్ ఈ మ్యాచ్లో 10 రైడ్లు చేస్తే కేవలం 2 పాయింట్లు మాత్రమే తెచ్చాడు మణీందర్. ఇంకా ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశాడు, ఎన్ని సక్సెస్ అయ్యేవి, అలాగే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 24-12 పాయింట్ ఆధిక్యంలో ఉన్నది పాట్నా పైలట్స్. ఇంకా మ్యాచ్ ముగిసే సమయానికి హాఫ్ సెంచరీ దాటింది. 52 పాయింట్లు సాధించినటువంటి పాట్నా కేవలం 31 పాయింట్లతోనే సరిపెట్టుకునింది బెంగాల్ వారియర్స్. అంటే దాదాపు 21 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది పాట్నా పైలట్స్. ఈ సీజన్లో ఇంత భారీ విజయం అందుకోవడంలో ఈ పాట్నా టీము ముందుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఏ టీము ఎన్ని రైడ్లు చేశాదంటే పాట్నా 43 రైడ్ చేస్తే బెంగాల్ 42 రైడ్ చేసేవి. అందువలన రైడ్ పాయింట్లు పాట్నాకు 33 లభిస్తే బెంగాల్కు కేవలం 17 పాయింట్లు మాత్రమే లభించేవి. ట్యాకిల్ పాయింట్ రూపంలో చూస్తే పాట్నాకు 13 లభిస్తే బెంగాల్కు 13 లభించేవి. అంతేకాకుండా ఆల్అౌట్ రూపంలో పాట్నాకు ఈ మ్యాచ్లో ఏకంగా 6 పాయింట్లు లభించేవి. అంటే 3 సార్లు బెంగాల్ను ఆల్అౌట్ చేసింది పాట్నా పైలట్స్. ఇంకా ఎక్స్ట్రా పాయింట్ రూపంలో చూస్తే బెంగాల్కు 1 పాయింట్ లభించేది, పాట్నాకు ఎటువంటి పాయింట్ లభించలేదు. అలాగే ఈ మ్యాచ్లో సక్సెస్ఫుల్ రైడ్ చేసింది పాట్నా. 25 రైడ్లు సక్సెస్ చేస్తే బెంగాల్ కేవలం 11 మాత్రమే చేసింది. ఇరు టీంల నుంచి ఒక సూపర్ రైడ్ చేశారు. బెంగాల్ నుంచి నితిన్ సూపర్ రైడ్ చేస్తే పాట్నా నుంచి దేవాంగ్ చేశాడు 2 టచ్ 1 బోనస్ రూపంలో. సేమ్ ఈ పక్క నితిన్ కూడా అలాగనే 2 టచ్ 1 బోనస్ చేశాడు. తర్వాత టోటల్ టాకిల్స్ బెంగాల్ 35 అటెంప్ట్ చేస్తే పాట్నా 21 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది పాట్నా 13 సక్సెస్ అయితే బెంగాల్ కేవలం 9 మాత్రమే సక్సెస్ అయింది. బెంగాల్కు ఈరోజు గుడ్లో మెల్లలాగా సూపర్ టాకిల్ 4 చేసింది కాబట్టి మరి ఈ మాత్రమైన స్కోరు సాధించగలిగింది. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే ఒకసారిగా ఈ మ్యాచ్లో మొదటగా మనం చూస్తే పాట్నా పైలట్స్ నుంచి దేవాంగ్ 15 పాయింట్లు సాధించాడు. అందులో 10 టచ్ రూపంలో రాగా 5 బోనస్ రూపంలో వచ్చేవి. ఈ సీజన్లో దేవాంగ్కు ఇది 6వ సూపర్ 10. ఈ మ్యాచ్లో ఈ యువ రైడర్ ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. తర్వాత దీపక్ 5 టాకిల్ పాయింట్ నమోదు చేసి ఈ సీజన్లో మొదటి ఐ5 సాధించాడు. ఈ డిఫెండర్ అక్రమ్ శాక్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేస్తే అయాన్ 11 పాయింట్లు సాధించాడు. అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 10 పాయింట్లు, ట్యాకిల్ 1 పాయింట్ వచ్చేది. 8 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చింది. ఈ రైడర్కు ఈ సీజన్లో 3వ సూపర్ 10 కావడం విశేషం. అలాగే సందీప్ 8 టచ్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే శుభం సిండే 2 టాకిల్ పాయింట్ నమోదు చేస్తే కెప్టెన్ అయినటువంటి అంకిత్ 4 టాకిల్ పాయింట్ నమోదు చేశారు. మొత్తానికి ఈరోజు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేసింది పాట్నా పైలట్స్. రైడర్ నుంచి అయాన్, దేవాంగ్ అలాగే సందీప్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తే డిఫెండర్ నుంచి చూస్తే దీపక్, అంకిత్ అద్భుతమైన డిఫెండింగ్ చేశారు. ఇంకా బెంగాల్ టీం నుంచి చూస్తే మణీందర్ సింగ్ ఈ మ్యాచ్లో కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించాడు. ఓవరాల్గా 10 రైడ్ చేస్తే అందులో 5 రైడ్లు అన్సక్సెస్, 2 రైడ్లు మాత్రమే సక్సెస్. 1 బోనస్ రూపంలో రాగా మరొకటి టచ్ రూపంలో వచ్చింది. 3 ఎంటీ రైడ్లు చేశాడు ఈ రైడర్. తర్వాత శ్రేయస్ ఉమ్రాంద్ 3 టాకిల్ పాయింట్ సాధించాడు. అంతేకాకుండా ఇందులో ఒక సూపర్ టాకిల్ ఉంది. సుశీల్ కర్ణాటక యువకుడు అయినటువంటి ఇతను ఈ మ్యాచ్లో కొద్దిగా పర్వాలేదనిపించిండు. టోటల్ 5 పాయింట్లు సాధించాడు. అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 2 టాకిల్ రూపంలో వచ్చింది. ఆ 2 టాకిల్ రూపం సూపర్ టాకిల్ చేయడం వల్ల వచ్చినవి. 2 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. నితిన్ కుమార్ సూపర్ 10 నమోదు చేశాడు. టోటల్ 11 పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 6 బోనస్ రూపంలో వచ్చినవి. అంతేకాకుండా ఈ దాంట్లో ఒక సూపర్ రైడ్ కూడా ఉంది. ఈ సీజన్లో ఇతనికి 5వ సూపర్ 10 కావడం విశేషం. పజిల్ అత్రాచలి ఈ మ్యాచ్లో 3 పాయింట్లు సాధించాడు. 1 బోనస్ రూపంలో రాగా 2 ట్యాకిల్ పాయింట్ చేసిన వల్ల వచ్చింది. వైభవ్ గర్జే 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. హిమరాజ్ 4 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు.
అందులో 2 సూపర్ టాకిలు ఉండడం విశేషం. సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి ఈ డిపెండర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. ఏకంగా 2 సూపర్ టాకిల్ అంటే అది మామూలు విషయం కాదు కదా. అయినా ఏం చేద్దాం, ఇంత భారీ తేడాతో ఓడిపోయింది బెంగాల్ వారియర్స్. ఇంకా ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉంది, మొదటి రైటింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారో చూద్దాం. మొదటగా చూస్తే హర్యానా స్టీలర్స్ 9 మ్యాచ్లకు గాను 7 గెలిచి 2 ఓడిపోయి 36 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, యు ముంబా 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 34 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నది. పునేరి పల్టన్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 33 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, పాట్నా పైలట్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 33 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 27 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, తెలుగు టైటన్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 27 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 25 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉండగా, యూపీ యోధా 9 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 25 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడిపోయి 2 టైతో 23 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉండగా, తమిళ్ తలయాస్ 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 13 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా, చిట్ట చెరువుగా గుజరాత్ జైన్స్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 12 పాయింట్లతో లాస్ట్లో ఉన్నది. అంతేకాకుండా ఈరోజు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినటువంటి దేవాంక్ 115 రైలు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసూ మాలిక్ను వెనక్కి నెట్టి అసూ మాలిక్ 114 పాయింట్లు ఉంటాయి. ఈరోజు సూపర్ 10 నమోదు చేయడం వల్ల దేవాంక్ 115 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో అసూ మాలిక్ 114 పాయింట్లతో ఉంటే, థర్డ్ ప్లేస్లో పవన్ కుమార్ సర్వర్ 92 రైట్ పాయింట్లతో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో అర్జున్ 91 పాయింట్లతో, ఫిఫ్త్ ప్లేస్లో అజిత్ చౌహాన్ 91 పాయింట్లతో ఉన్నాడు. ఇంకా డిపెండర్ విభాగం చూస్తే గౌరవ్ ఖత్రి పునేరి పల్టన్ టీం నుంచి 37 టాకిల్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సుమిత్ 32 టాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మహమ్మద్ రిజా చాదులు 31 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, అంకిత్ 30 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. రాహుల్ శెట్పాల్ 29 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.